హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈ క్లాస్లో భాగంగా చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పిఐఈలోని పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుంచి ఎంత వరుస క్రమంలో దీన్ని తయారు చేయడానికి నేను కాస్త సమయం కూడా వెచ్చించాల్సి వచ్చింది. ఎంత ఇంపార్టెంట్ అంటే మనకు వరుస క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వరుస క్రమం ద్వారా మనం ఇయర్స్ని కూడా నేర్చుకోవచ్చు. కాబట్టి దీన్ని ఈజీగా ఒక క్లూ ద్వారా ఒక స్టోరీ లాగా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఓకే, వివిధ కమిటీలు కమిషన్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. దీనికి ఒక స్టోరీ. మరి చార్లెస్ గ్రాంట్ మనవాడు చార్టర్ అనే అబ్బాయి మోకాలకి దెబ్బ తగిలిన వుడ్ కొట్టడానికి, హంటింగ్ చేయడం నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాడు. అక్కడ గోఖలే ఫ్రెండ్ షాడ్లర్కు హార్ట్అటాక్ వచ్చింది. బర్చ్ అర్జెంటుగా రాధాకృష్ణని మొక్కడానికి ₹1,00,00,000 వివిధ జాతులతో కలిసి ఈశ్వరుణ్ణి, ఆదిశేషుణ్ణి, మళ్ళీ ఇతర జాతులతో కలిసి రామమూర్తి, జనార్దనుణ్ణి యశ్తో కలిసి కార్యాచరణ పథకం చేశారు. ఈ స్టోరీని 2-3 సార్లు మీరు చదవండి ఫ్రెండ్స్, ఒక్కసారికి రాదు మనకి. కాబట్టి చార్లెస్ గ్రాంట్ 1773లో, చార్టర్ అనే అబ్బాయి, చార్టర్ చట్టం 1813లో వచ్చింది. మోకాలికి మెకాలే ప్రతిపాదనలు 1835, వుడ్స్ డిస్పాచ్ 1854, హంటర్ కమిషన్, ఇక్కడ హంటర్ కమిషన్ 1882, విశ్వవిద్యాలయం, ఇక్కడ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, గోఖలే తీర్మానం 1911. గోపాలకృష్ణ గోఖలే కదా, 2 గోలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ షాడ్లర్ కమిషన్ 1917, హార్టాగ్ కమిటీ 1929, ఎబర్ట్ వుడ్ల నివేదిక 1937. ఇదే సంవత్సరంలో మనకు వార్దా కమిషన్ అనేది గాంధీజీ ప్రతిపాదించినటువంటిది బేసిక్ విద్యా విధానం అనేది కూడా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంప్లీటెడ్ అర్జెంటుగా సార్జెంట్ కమిటీ 1944, రాధాకృష్ణన్ కమిషన్ 1948, మొక్కడానికి మొదలియార్ కమిషన్ 1952-53 సంవత్సరాలు. నెక్స్ట్ ₹1,00,00,000 కొఠారి కమిషన్ 1964 నుంచి 66. నెక్స్ట్ వివిధ జాతులతో జాతీయ విద్యా విధానం, వివిధ అనేది విద్యా విధానం 1968, ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ 1977, ఆదిశేషయ్య కమిటీ 1977, యశ్పాల్ కమిటీ, ఇక్కడ రామ్మూర్తి అయిపోయింది ఫ్రెండ్స్, జనార్దన్ రెడ్డి అయిపోయింది 1990-91, యశ్తో అంటే యశ్పాల్ కమిటీ 1992. నెక్స్ట్ కార్యాచరణ పథకం అంటే సవరించిన కార్యాచరణ పథకం 1992. చూసారా ఫ్రెండ్స్, దీన్ని చెప్పడం చాలా ఈజీ అనిపిస్తుందేమో, కానీ దీన్ని తయారు చేయడానికి ఒక క్లూ ద్వారా ఒక స్టోరీ లాగా చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఒకసారి తయారు చేసి చూడండి. నెక్స్ట్ వీటిని నేను మీకు చూపిస్తాను, ఇందాక నేను చెప్పినవన్నీ కూడా. చార్లెస్ గ్రాంట్ మనవడు అంటే చార్లెస్ గ్రాంట్ కమిషన్ 1773లో రావడం జరిగింది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఇది ఆధునిక విద్యకు, భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహంగా పిలువబడ్డాడు. నెక్స్ట్ ఇందులో 1813 చార్టర్ మనవాడు ఉన్నాడు కదా, చార్టర్ చట్టం 1813. నెక్స్ట్ మనకి లార్డ్ మెకాలే, మొకాలికి అంటే లార్డ్ మెకాలే, ఈయన 1835లో మనకి ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1813లో ₹1,00,000 దాన్ని ఇవ్వడం జరిగింది, డబ్బుని, చార్టర్ చట్టం ద్వారా. నెక్స్ట్ వుడ్స్ డిస్పాచ్ 1854. దీన్ని మంచి లక్షణాన్ని ఇందులో ఉన్నాయి, ఇక్కడ అన్నీ కూడా వుడ్స్ డిస్పాచ్లో
నెక్స్ట్ వుడ్ ప్రాముఖ్యత గురించి ఉంది. మాగ్నా కార్టాగా పిలుస్తారు. వుడ్ ప్రాముఖ్యత అంటే ఇక్కడ దీన్ని మాగ్నా కార్టా అని కూడా పిలవడం జరుగుతుంది. హంటర్ కమిషన్ 1882. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. ఇక్కడ మనకి దీన్ని తీసుకోవచ్చు. దీని తర్వాత భారతీయ విశ్వవిద్యాలయ చట్టము అంటే మాత్రం 1904 ఫ్రెండ్స్. నేను దీన్ని దాంట్లో మెన్షన్ చేయలేదు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. గోఖలే తీర్మానం 1911. గోపాలకృష్ణ గోఖలే కాబట్టి 2 ఒకట్లు అని గుర్తుపెట్టుకోండి. 2 గోలు ఉన్నాయి కాబట్టి 2 ఒకట్లు. నెక్స్ట్ షాడ్లర్ కమిషన్, దీన్ని కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా అంటారు. 1917. షాడ్లర్ 7 లాగా గుర్తుపెట్టుకోండి, 1917. నెక్స్ట్ ఇక్కడ హార్టాగ్ కమిటీ 1929. హార్టాగ్. నెక్స్ట్ ఎబార్ట్ వుడ్ల నివేదిక 1937. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ, దీన్ని యుద్ధానంతర నివేదిక అని కూడా అంటారు, 1944. నెక్స్ట్ బ్రిటిష్ విద్యా విధానం. నెక్స్ట్ స్వాతంత్రానంతరం విద్యా విధానంలో విశ్వవిద్యాలయాల కమిషన్, దీన్నే రాధాకృష్ణన్ కమిషన్ అంటారు, 1948 నుంచి 49 వరకు. నెక్స్ట్ మొదలియార్ కమిషన్ 1952 నుంచి 53 వరకు. కుటారి కమిషన్ 1964 నుంచి 66 వరకు. నెక్స్ట్ మనకి జాతీయ విద్యా విధానం 1968. వివిధ జాతులతో అన్నాను కదా, విశ్వవిద్యాలయం విద్యా విధానం జాతీయ 1968. నెక్స్ట్ ఈశ్వరీబాయి పటేల్ కమిటీ 1977. తను SUPW గురించి చెప్పడం జరిగింది మనకి. ఆదిశేషయ్య కమిటీ 1977. నెక్స్ట్ 1986 జాతీయ విద్యా విధానం. వివిధ అన్నాను కదా, విద్యా విధానం. నెక్స్ట్ ఆచార్య రామ్మూర్తి విద్యా కమిటీ 1990. రామమూర్తి మొత్తం 0 అనుకోండి, 90. జనార్దన్ రెడ్డి విద్యా కమిటీ 1991. నెక్స్ట్ స్కూల్ బ్యాగు చదువులపై యశ్పాల్ కమిటీ సిఫార్సులు 1992. నెక్స్ట్ సవరించిన కార్యాచరణ పథకం 1992. ముఖ్య సూచనలు POA 1992. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళొకసారి నేను ఈ స్టోరీని మళ్ళీసారి చెప్తున్నాను. చార్లెస్ గ్రాంట్ మన్మడు చార్లెస్ చార్టర్ అనే అబ్బాయి మోకాలికి దెబ్బ తగిలినా వుడ్ కొట్టడానికి, హంటింగ్ చేయడం నేర్చుకోవడానికి విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యాడు. అక్కడ గోఖలే ఫ్రెండ్ షాడ్లర్కు హార్ట్అటాక్ వచ్చింది. బట్ అర్జెంటుగా రాధాకృష్ణని మొక్కడానికి ₹1,00,00,000 వివిధ జాతులతో కలిసి ఈశ్వరుణ్ణి, ఆదిశేషుణ్ణి, మళ్ళీ ఇతర జాతులతో కలిసి రామ్మూర్తిని, జనార్దనుణ్ణి, ఎస్తో కలిసి కార్యాచరణ పథకం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది టిప్స్ అండ్ ట్రిక్స్ లాగా పెట్టాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ ఆదరణ ఇలాగే ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మాత్రం అన్ని సబ్జెక్ట్స్ల వారికి, DSC రాసే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి ఇతర సబ్జెక్ట్స్ల వారికి కూడా మీరు షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ఏవైనా మీకు కావాలి అనిపిస్తే ప్లీజ్ క్లూ ఇవ్వండి, నాకు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. నేను వీలైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. కీప్ స్మైలింగ్.